నాకు మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారా? దేవుని యొక్క వాక్యంలో నుండి మనము ప్రకటన గ్రంథంలో కొన్ని విషయాలను గడిచినటువంటి దినము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినము దేవుని యొక్క వాక్యంలో నుండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలను చదువుతున్నాను. ఎఫెస్సులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలుమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు. నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. దేవుడు ఈ మాటల ద్వారా మనందరితో కూడా మాట్లాడునుగాక. ఈ యొక్క ప్రకటన గ్రంథం పరిశుద్ధ గ్రంథము అంతటిలో కంటే చాలా శ్రేష్టమైన గ్రంథము. ఎందుకంటే ఇందులో మరి ముందు జరగబోయేటువంటి ప్రతి విషయాలను కూడా దేవుడు స్పష్టముగా తన దాసుడైనటువంటి యోహాను ద్వారా రాయించినటువంటి ఈ గ్రంథము నేటి కాలములో మనందరికీ కూడా మరి నిద్రలో మేల్కొలుపు అని చెప్పవచ్చు. సహోదరులారా, ఈ యొక్క పత్రికలు రాయడంలో మరి ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని మనం చూసినట్లయితే, దేవుడు ఎందుకు ఈ ప్రకటన గ్రంథాన్ని, ఈ యొక్క 7 సంఘాలను గూర్చినటువంటి విషయాలను మరి రాయించి ఉంచి ఉంటారు అని మనం ఆలోచన చేస్తే, బహుశా నేటి కాలంలో ఉన్నటువంటి సంఘాలలో కూడా ఇలాంటి మరి విషయాలు ఉన్నాయి, ఇలాంటి లోపాలు ఉన్నాయి. వ్యక్తిగత జీవితంలో కూడా మనము ఇలాంటి లోపాలను కలిగి ఉన్నాము. మరి నాడు నేడు కూడా మరి ఈ మాటలు మనకి ఉపయుక్తంగా ఉంటాయి, సంఘానికి విశ్వాసులకు మరి ఉపయుక్తంగా ఉంటాయి. ఎలా ఉంటే మన జీవితాలు దీవెనకరంగా ఉంటాయి, రేపు ఏమి సంభవించబోతుంది, మన పరిస్థితులలో మనము మార్చుకొనకపోతే, మన యొక్క ప్రవర్తనను మనము మార్చుకొనకపోతే సంఘానికి కలిగేటువంటి నష్టం ఏమిటి, వ్యక్తిగతంగా మనకు కలిగేటువంటి నష్టం ఏమిటి అని తెలియచేయటం దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే మరి నేటి సంఘాలకు, నేటి వ్యక్తిగత క్రైస్తవ జీవితాలకు సాదృశ్యంగా దేవుడు నాడు ఉన్న 7 సంఘాలను మరి వారిలో ఉన్న లోపాలను కూడా ఎత్తి చూపిస్తూ వారికి బుద్ధి చెప్తూ మరలా అవే మాటలు మనతో మాట్లాడుతున్నట్లుగా మరి పరిశుద్ధ గ్రంథం మరి తెలియచేస్తూ ఉంది. వారికి తెలియచేసినట్లే దేవుడు ఈ దినాన్న సజీవుడైన దేవుడు నీకు నాకు కూడా తెలియచేస్తున్నాడు. ప్రతి సంఘానికి కూడా తెలియచేస్తూ ఉన్నాడు. మనము ఏ యొక్క డినామినేషన్కు చెందిన వారమైనప్పటికీ కూడా మనం అందరము కూడా దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్నటువంటి వారము. మన యొక్క ప్రవర్తనలలో మార్పు ఉండవచ్చు, కానీ ప్రతి వారు కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారే. ప్రతి వారు కూడా దేవుని రాకడ కొరకు ఎదురు చూచుచున్న వారే. మనమందరం కూడా సిద్ధపడుతున్న సార్వత్రిక సంఘము అని పరిశుద్ధ లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. సహోదరులారా, దేవుడు మనందరి కొరకు కూడా శ్రేష్టమైన మాటలను రాయించి ఉంచి ఉన్నారు. ఈ యొక్క ప్రకటన గ్రంథములో ముఖ్యంగా మొదటిగా దేవుడు రాయించినటువంటి విషయాలు, సంగతులను మనము చూసినట్లయితే
7 సంఘములను గూర్చి మరి ప్రభు ఇక్కడ మొదటిగా రాయించి ఉంచున్నారు. ఈ యొక్క 7 సంఘాల కోసం మనం చూస్తే ఎఫెస్సు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు మరి దేవుడు తన ఉత్తరాన్ని, తన పత్రికను యోహాను ద్వారా రాయించి ఉంచి ఉన్నారు. అందులో మొదటి సంఘమైనటువంటి ఎఫెస్సు కొరకు మనము చదువుతూ ఉన్నాము. ఈ యొక్క ఎఫెస్సు పట్టణం ఏదైతే ఉందో ఇది రోమా సామ్రాజ్యంలో అనేకమైనటువంటి ఘనమైనటువంటి పట్టణాలు ఉన్నాయి. అందులో ఈ యొక్క ఎఫెస్సు ప్రాంతము కూడా చాలా ఘనమైనటువంటి పట్టణము అని చెప్పవచ్చు. దీనిలో చాలా వెలగల వస్తువులు అమ్మేవారట. నేటి దినాలలో కూడా చూడండి గొప్ప గొప్ప పట్టణాలు ఉంటాయి. ఆ పట్టణాల్లోకి వెళ్ళి మనం చూసినట్లయితే అక్కడ కట్టబడినటువంటి భవనాలు కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి వ్యాపారాలు కావచ్చు, ఎంతో మన కన్నులకు ఆశ్చర్యంగా కనబడతాయి. అలాగని నాటి మరి రోమా సామ్రాజ్యంలో ఈ యొక్క ఎఫెస్సు పట్టణం కూడా పేరుగాంచిన పట్టణమట. ఈ పట్టణంలో చాలా విలువైనటువంటి వ్యాపారాలు జరిగేవట. అంత మాత్రమే కాదు, చాలా మరి ఆలయాలు, మరి గుడులు, గోపురాలు ఆ ప్రాంతంలో చాలా అత్యధికంగా ఉండేవట. చాలా మరి చలువరాతి బండలతో కట్టబడినటువంటి భవనాలు ఉండేవంట. మరి అలాంటి ప్రాంతంలో మరి దేవుడు ఒక సంఘాన్ని నిర్మించాడు. ప్రభు కొరకు ఒక సంఘాన్ని ప్రభువే కట్టించాడు. ఆ యొక్క ప్రాంతానికి సువార్తను ప్రకటన చేయటానికి అపోస్తలుడైనటువంటి పౌలు వెళ్ళి మరి 2-3 సంవత్సరాలు అక్కడ ప్రయాసపడి అతడు దేవుని సువార్తను ప్రకటన చేశారు. అంత మాత్రమే కాదు, అకుల, ప్రిస్కిల్ల అనేటువంటి మరి విశ్వాసుల ద్వారా అక్కడ సంఘము స్థిరపరచబడింది, స్థాపించబడింది. ఆ సంఘానికి నాయకునిగా యోహాను కూడా మరి పని చేసినట్లుగా పరిశుద్ధ లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. దేవుడు ఆ ప్రతి సంఘాన్ని ప్రేమించాడు. తన రూపంలోనికి తీసుకొని రావాలని దేవుడు కోరుకున్నాడు. సహోదరులారా, ఈ యొక్క 7 సంఘాలలో మొదటి సంఘమైనటువంటి ఎఫెస్సు కొరకు దేవుడు ఏమనుకుంటున్నాడు, దాని పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయం యోహాను ద్వారా దేవుడు మరి రాయించారు. మొదటి వచనాన్ని మనం గనుక చూసినట్లయితే, ఎఫెస్సులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఈ మాటలను మనం చూసినట్లయితే ఈ యొక్క ఎఫెస్సులో ఉన్నటువంటి ఈ సంఘము చాలా శ్రేష్టమైనటువంటి అనుభవాలను కలిగినటువంటి సంఘమనే చెప్పాలి. ఎందుకంటే వారు ప్రభు కొరకు చాలా ప్రయాసపడ్డారు, మంచి క్రియలను చేశారట, దేవుని కొరకు కష్టపడ్డారట. అంత మాత్రమే కాదు, మంచి సహనాన్ని కూడా వారు కనపరిచారు. ఈ సాక్ష్యాన్ని మనుషులు చెప్పట్లేదండి, లేకపోతే వారి ద్వారా లాభము పొందిన వారు చెప్పట్లేదు, కానీ సాక్షాత్తు దేవుడే వారి కొరకు ఈ యొక్క సాక్ష్యాన్ని చెప్తున్నారు. అంత మాత్రమే కాదు, దుష్టులను సహింపలేవనియు అపోస్తలులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకుని వారిని పరీక్షించి వారిని అబద్ధికులని నీవు కనుగొంటివి. ఇక్కడ దుష్టులను ఏమాత్రం కూడా దుష్టత్వాన్ని సహించలేనటువంటి గొప్ప సంఘమనే ఈ యొక్క ఎఫెసు సంఘాన్ని చెప్పాలి. అలాగనే అపస్తులు కాకుండా, నిజమైన బోధకులు కాకుండా అబద్ధ బోధకులు వచ్చినప్పుడు వారిని ఇట్టే పసికట్టి పరీక్షించి వారు అబద్ధికులు అని కనిపెట్టగలిగిన జ్ఞానం కలిగినటువంటి సంఘము ఎఫెసు సంఘము. అలాగనే వారు సహనమును కలిగి దేవుని నామము నిమిత్తము భారము భరించారట. ఆ భారములో వారు ఎన్నడూ కూడా అలసిపోలేదు అని దేవుని యొక్క వాక్యమే సెలవిస్తుంది. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నటువంటి ఈ సంఘం, ఇక వారికి కొదువేముంది, పరిపూర్ణులుగా వారు కనబడుతున్నారు అన్నట్లుగా ఉన్నప్పటికీ కూడా దేవునికి వారిలో ఒక లోపం కనబడిందట. ఆ లోపం ఏమిటి అని మనం చూసినట్లయితే 4వ వచనం, అయినను
మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అన్నిటికంటే శ్రేష్టమైనది, ఆజ్ఞలలో ప్రధానమైనది ప్రభువును ప్రేమించటం. మనము ప్రభువును ప్రేమించాలి. వీళ్ళు అన్నీ కనుగొన్నారు, అన్ని మంచి లక్షణాలను అలవర్చుకున్నారు, దేవుని కొరకు అన్నీ చేశారు, కష్టపడ్డారు. కానీ అవసరమైనటువంటి ఆజ్ఞను మర్చిపోయారట. ఆ ఆజ్ఞ ఏంటి అంటే వారు ప్రభువును ప్రేమించటం, దేవుని యొక్క ప్రేమను వారు మర్చిపోయారట. ఇది మీరు కలిగి ఉన్నటువంటి లోటు అని మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటను ఎఫెసు సంఘానికి రాయించి ఉంచారు. 5వ వచనం, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ఇక్కడ చూసినట్లయితే ఒక గంభీరమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి గద్దింపు మనకు కనబడుతుంది. ఈ మాట చదువుతున్నప్పుడు కొంచెము భయంగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇది చాలా గంభీరమైనటువంటి మాట. మరి దేవుని యొక్క గద్దింపు ఈ సింహ గర్జనలాగా మరి అలనాటి ఎఫెసు సంఘానికి మాత్రమే కాక ఇప్పుడు వింటున్నటువంటి మనకు కూడా ఈ యొక్క గద్దింపు వర్తిస్తుంది. దేవుడు అంటున్నాడు కదా, నీవు మారు మనసు పొందావా సరి, నేను నీ లోపాన్ని తెలియచేశాను, దేనిని సరిచేసుకోవాలో దానిని నేను తెలియచేశాను. విని కూడా నీవు మారు మనసు పొందకుండా, మార్పు చెందకుండా నీవు అలాగునే కొనసాగితే కనుక నేనే నీ యొద్దకు వస్తాను, నీ దీపస్తంభమును దాని చోట నుండి నేను తీసివేస్తాను. అంటే దేవుని యొక్క వాక్యము ఎన్నోసార్లు మనకు వినబడుతూ ఉంటుంది. ఎంతగానో దేవుని సేవకులు బోధిస్తూ ఉంటారు, మనం ఎలా నడవాలి, దేవుని ప్రేమను మనము ఎలా అలవర్చుకోవాలి. ఎన్నో చేసి క్రియలు లేకపోతే, ప్రేమ లేకపోతే ఆ యొక్క ఆధ్యాత్మిక జీవితానికి విలువేముంది? ఇంకా చాలామంది ప్రేమిస్తారు. ఎలా ప్రేమిస్తారో తెలుసా? మరి కపటపూరితమైనటువంటి ప్రేమ, లోపల ఒకలాగా బయట ఒకలాగా అలాగా వారు ప్రేమిస్తూ ఉంటారు. అది కూడా దేవుడు ఇష్టపడే ప్రేమ కానే లేరా. ఎఫెసు సంఘములో ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి. వ్యక్తిగత జీవితంలో నాడు మనము కూడా పాటలు పాడుతున్నాము, స్తుతి ఆరాధనలో పాలు పొందుతున్నాము, కానుకలు ఇస్తున్నాము, దేవుని కొరకు ఎన్నెన్నో చేస్తున్నాము, ఏదేదో చేస్తూ ఉన్నాము. కానీ అవసరమైన ఆజ్ఞ, నీవు ప్రభువును ప్రేమించటం మర్చిపోతున్నావు. అన్నిటికంటే శ్రేష్టమైనది అదే కదా. నీవు ప్రభువును ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలను ప్రేమించాలి, ఆయనను ప్రేమించాలి. ఆయన కంటే దేనిని ఎక్కువగా మనము ప్రేమించకూడదు. ఇది ఆజ్ఞలలో చాలా ప్రధానమైనది. దేవుని ప్రేమను ఎన్నడూ మనం మర్చిపోకూడదు. ఒకవేళ ఇంతకు ముందు ఇలాగున నీవు ఎవరి చేత గద్దింపబడక పోయినట్లయితే ఈ దినము దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నారు. దేవుని యొక్క ఆజ్ఞలను మనము స్వీకరించేవారిగా ఉండాలి. ఏ సంఘం అయితే మరి ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఏ సంఘమైతే మారు మనసు పొందకుండా మరి తాను పోగొట్టుకున్నటువంటి ఆ ప్రేమ ఆ యొక్క అనుభవాన్ని మరలా తిరిగి సంపాదించుకోవటానికి ప్రయత్నించకుండా మరి అదే మూర్ఖత్వంతో వెళితే కనుక దేవుడు అంటున్నాడు, నేనే నీ యొద్దకు వస్తాను, వచ్చి నీ దీపస్తంభాన్ని దాని చోట నుండి నేను తొలగిస్తాను అంటున్నాడు. అంటే ఆ సంఘాన్ని నేనే మూసివేస్తాను అని దీని యొక్క అర్థము. నీ ప్రవర్తనలో, నీ ఆలోచనలో మార్పు ఖచ్చితంగా రావాలి. అలాగనే 6వ వచనాన్ని మనం చూస్తే, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. వీరి యొక్క క్రియలు ఎలాంటివి అని మనము తర్వాత అధ్యాయాల్లో తప్పకుండా తెలుసుకుంటాము. పెర్గము సంఘానికి రాస్తూ ఈ నికోలాయితులు ఎటువంటి మరి క్రియలు కలిగి ఉన్నారు అనేటువంటి విషయాన్ని తర్వాత మనము జ్ఞాపకం చేసుకుందాము. ఇక్కడ అంటున్నాడు కదా, చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించు వానికి దేవుని పరదేశులో ఉన్న జీవ వృక్షములు భుజింపనిత్తును అంటున్నాడు. జయించిన వారికి అనగా మరి నమ్మకస్తులైనటువంటి వారికి, విధేయత కలిగినటువంటి వారికి దేవుడంట పరదేశులో ఉన్నటువంటి, పరదేశు అనగా కొత్త భూమి, కొత్త ఆకాశములో ఒక జీవ
జీవవృక్షం ఉందట. దాని ఫలాలను దేవుడంట మరి నమ్మకస్తులకు, విధేయులకు దేవుడు భుజించటానికి ఇస్తాడట. ఈ కృపను అలనాడు ఆదాము అవ్వ పోగొట్టుకున్నారు. దేవుడు అంటున్నాడు, మరలా ఆదాము అవ్వ పోగొట్టుకున్నటువంటి, మానవుడు పోగొట్టుకున్నటువంటి ఆ జీవవృక్ష ఫలములను నేను నీకు ఇస్తాను. ఎవరికి ఇస్తాడట? నమ్మకమైన వారికి, విధేయత కలిగినటువంటి వారికి దేవుడు అనుగ్రహిస్తాడట. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. మిగిలినటువంటి మాటలు దేవుని చిత్తమైతే రేపటి కాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాటలు మీకు దీవెనకరంగా అనిపించినట్లయితే అనేకులకు షేర్ చేయండి. ఇవి మీకు దీవెనకరంగా అనిపిస్తే కామెంట్ రూపంలో కూడా మాకు తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే. స్తోత్రములు నాయన, కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి ప్రతి వచనాన్ని కూడా నాయన అయా నీవు మా కొరకే రాయించావు తండ్రి. అలనాడు 7 సంఘాలకు మాత్రమే కాక ఈనాడు ఉన్న మేమందరము కూడా సరి చేసుకోవలసిన విషయాలు ఇందులో రాయించి నీవు ఉంచావు. ఇదే కదా నీ ఉద్దేశం దేవా. వింటున్నవారు, చదువుతున్నవారు, గైకొంటున్నవారు కూడా ధన్యులని నీ వాక్యము సెలవిస్తుంది కనుక దేవా, ఈ మాటలను ఆసక్తిగా ఆలకించిన ప్రతి వారిని కూడా మీరు దీవించి నీ కృపలతో భద్రపరచండి. వారికి ఉన్నటువంటి ప్రతి అక్కర అవసరతను తీర్చండి. నీ యొక్క నాయన వాక్య మర్మాలను నాయన తెలుసుకొనటానికి మా ఆత్మ సంబంధమైన నేత్రాలను తెరవండి. మా శరీర సంబంధమైన జ్ఞానముతో మేము దేనిని అర్థం చేసుకోలేం ప్రభా. నీవే మాకు జ్ఞానాన్ని ప్రసాదించి వాక్యాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారం జీవించే కృపను మీరు మాకు అనుగ్రహించండి. ఎఫెసు ప్రాంతము, ఎఫెసు సంఘమునైనా ఎన్నో మంచి అనుభవాలను కలిగి ఉంది. కానీ అవసరమైనటువంటి ఆజ్ఞను వారు కోల్పోయారయ్యా. అయ్యా, అవసరమైన ప్రేమను వారు వదులుకున్నారు ప్రభా. ఆ విషయంలో నువ్వు ఎంతో గంభీరముగా వారిని గద్దించావు ప్రభా. భయము పుట్టించేటువంటి ఆధ్యాత్మికమైన గద్దింపును నీవు పంపించావు నాయన. ఈ దినము అదే విధంగా మాతో కూడా మాట్లాడావు నాయన. నా జీవితాలను నాయన వాక్యము అనేటువంటి అద్దము ముందుకు నువ్వు తీసుకుని వచ్చినప్పుడు మాలో ఉన్న లోపములు మాకు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి దేవా. ఈ లోపాన్ని మేము కూడా కలిగి ఉన్నాము. మమ్మల్ని సరిచేయండి, పరిపూర్ణులుగా చేయండి. నీ వాక్యము చెప్పినట్లుగా మేము నడుచుకోవటానికి మాకు జ్ఞానాన్ని ప్రసాదించమని, పరిచర్యలను, బిడలను అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి దేవా. ఎంతో మంది బలహీనులైన ప్రార్థనావస్థలను కోరి ఉంటుండగా వారందరినీ కూడా నీ హస్తాల్లో నేను పెడుతున్నాను. బిడ్డలందరినీ బలపరచండి నాయన. సహోదరి వెన్నెల కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రవ్వా. బిడ్డ ఎంతో కష్టములో ఉంది నాయన, ఎంతో కన్నీళ్ల మధ్యలో నాయన బిడ్డ నలిగిపోతుందయ్యా. తన భర్తకు సరి అయినటువంటి ప్రవ్వా నాయన, అయ్యా నా తండ్రి నాయన జాబును మీరు సిద్ధపరచండి అయ్యా. తన యొక్క 2 బిడ్డల విషయంలో కూడా నువ్వు కలగ చేసుకుని నాయన వారిని మీరు బాగు చేసి స్వస్థపరచండి నాయన. అలాగునే నా తండ్రి నాయన కుటుంబానికి మీరు రక్షణ భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నాయన నిన్ను తెలుసుకున్న బిడ్డ నాయన, అయ్యా ప్రస్తుతం ఆ బిడ్డ ఎంతో నాయన ఇరుకును పడి ఉంటుండగా బిడ్డ పక్షంగా మీరు వ్యాజ్యమాడండి. సహోదరుడు ఇమ్మానియేలు కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా ఎంతగానో ప్రభా బిడ్డ నా తండ్రి ఊపిరితిత్తులు నాయన ప్రభా ఇబ్బందికరమైన పరిస్థితులతో బాధపడుతూ ఉండగా అయ్యా మీరు సహాయమును చేసి బలమైన కార్యాన్ని చేయండి నాయన. అయ్యా నా తండ్రి నాయన నీవు చూచుచున్న దేవుడు అని నీకు పేరు కదా నాయన. అయ్యా ఒక్కసారి ఆ కుటుంబం అంతా బిడ్డలందరూ ఎంతో వేదనలో ఉన్నారయ్యా. నీ చిత్తమైతే ఆ బిడ్డకు అవకాశాన్ని ఇవ్వండి, మారటానికి అవకాశాన్ని ఇవ్వండి అయ్యా. నీ కొరకు నాయన ప్రభ జీవించటానికి అవకాశాన్ని ఇవ్వండి. మీరు ఆయుష్ను ప్రసాదించవలసిందిగా మనవి చేస్తున్నారు. ఆ యొక్క నా తండ్రి నాయన ప్రభ ఊపిరితిత్తులను మీరు ముట్టి తాకి స్వస్థపరచండి తండ్రి. నీ కొందనాలయ్యా. అలాగనే నా తండ్రి నాయన సహోదరుడు నాయన యేసుదాస్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఆ బిడ్డ ఎంతో నా తండ్రి ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితుల్లో ఉంటుండగా ఆ బిడ్డను మీరు లేవనెత్తండి నాయన. బిడ్డను విడిచిపెట్టొద్దు నాయన. బలమైన కార్యాన్ని నా తండ్రి నాయన అయా ప్రభా కుమారుడు పక్షంగా మీరు జరిగించండి నాయన. బీపీ అంతా కూడా నార్మల్లో ఉండటానికి సహాయం చేయండి. మానసికమైన ఎన్నో ఒత్తిళ్లు బిడ్డ మీద ఉంటుండగా ప్రభా బిడ్డను నాయన ఒక్కసారి మీరు దర్శించి బలపరచండి నాయన. విశ్వాస
విశ్వాసంతో మేము ప్రార్థన చేస్తున్నాము ప్రభా. మా ప్రార్థన మానక నీవు అంగీకరిస్తున్నావని నమ్ముతూ విశ్వసిస్తూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కుమారుడు పక్షంగా గొప్ప కార్యం చేయండి. తన కుటుంబాన్ని అంతటిని కూడా మీరు ఆదుకొని నాయన మేలు జరిగించండి. ఇంకా ఎందరైతే అవసరతలను అక్కరలను కలిగి ఉన్నారు వారందరినీ కూడా నీ హస్తాల్లో పెడుతున్నానయ్యా. నాయన ప్రస్తుతము నా తండ్రి నాయన అయా ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి ప్రభా. అయా ఎగ్జామ్స్ నాయన ప్రభా రాస్తున్న ప్రతి బిడ్డలకు కూడా నాయన మంచి జ్ఞానాన్ని మీరు ప్రసాదించండి అయ్యా. చదువు ఎందును ఆశను, ఆసక్తిని, జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని మీరు అయ్యా అనుగ్రహించండి. చదవాలనేటువంటి ఆసక్తిని వారికి కలగ చేయండి ప్రభా. ఎక్కడ ఏ ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా జరగకుండా బిడ్డలు నాయన చక్కగా రాయటానికి, గొప్ప విజయాన్ని పొందుకోవటానికి మీరు కృప చూపించండి నాయన. అయ్యా 10th ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతూ ఉండగా నాయన వారికి కూడా చదువులో మంచి జ్ఞానాన్ని మీరు ప్రసాదించండి అయ్యా. ఎందరైతే మా ప్రార్థన అవస్థలు కోరి ఉన్నారో వారందరినీ కూడా పేరు పేరున నీ హస్తాల్లో పెట్టుకుంటున్నాయన. మా ప్రతి ప్రార్థన మీరు అంగీకరించమని ఈ మాటలను ఓపికగా ఆలకిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా మీరే దీవించి ఆశీర్వదించమని, నీ రాకడలో నాయన మమ్మలను సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమెన్.